హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి. మాట్లాడు. సార్, ఆత్మహత్యకి కారణం ఏంటి సార్? ఒకవేళ ఫిక్స్ చేయకపోవడమే ఫిక్స్ చేయకపోవడమే కారణం అని చాలా మంది అంటుంటారు. ఎంతవరకు నిజం? హ్మ్. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఉంటే దాని నుంచి ఎట్లా బయటపడాలి? రైట్. పచ్చి అబద్ధం. అక్రమ సంబంధానికి భార్యాభర్తల మధ్య సెక్స్ లేకపోవటానికి ఏ సంబంధం లేదు ఇన్ జనరల్. హ్మ్. సెక్స్ కోసం ఏ అమ్మాయి పోయి అక్రమ సంబంధం పెట్టుకోదు. రైట్. ఎందుకంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, మేల్ లాగానే ఫీమేల్ ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటారు. అక్రమ సంబంధానికి రోజు సెక్స్ ఉన్నా సరే, సెక్షువల్లీ సాటిస్ఫై అయినా సరే, సెక్షువల్లీ సాటిస్ఫాక్షన్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ బాండే. మ్యూట్ చేయండి మీరు. మీ వాయిస్ మ్యూట్ చేయండి. సో సెక్షువల్లీ పర్ఫెక్ట్ ఉన్నా సరే అక్రమ సంబంధాలు ఉండొచ్చు. అసలు సెక్సే లేకపోయినా, కొన్ని దశాబ్దాలు సెక్స్ లేకపోయినా ఆ అమ్మాయి వేరే అక్రమ సంబంధం పెట్టుకోకపోవచ్చు. అసలు అక్రమ అనే వర్డ్ రాంగ్. అది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్. వివాహేతర సంబంధమే తప్ప అక్రమ సంబంధాలు లేవు. ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశాల్లో ఎందులో అయినా సరే, ఏ ఇద్దరి మధ్య, అది పెళ్ళైన వాళ్ళైనా కాని వాళ్ళైనా, అందులో ఒకరి పెళ్ళయి ఒకరికి పెళ్ళి కాని వాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా, 18 years దాటినటువంటి ఏ ఇద్దరి మధ్య అయినా, అది మేల్ ఫీమేల్ అయినా, మేల్ మేల్ అయినా అండ్ ఫీమేల్ అయినా, అది హెట్రోసెక్షువల్ అయినా హోమోసెక్షువల్ అయినా, వాళ్ళిద్దరు అంగీకారంతో సెక్స్ జరిగినట్లయితే అది అక్రమం కాదు, సక్రమమే. రైట్. కేవలం వివాహేతర సంబంధాలు మాత్రమే ఉంటాయి తప్ప అక్రమ సంబంధాలు ఉండవు. దానికి కారణము ఇప్పుడు చెప్పబోయేది అది. సో మీరు కట్ చేయండి, దీంట్లో నేను చెప్తాను. రైట్.